హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అన్నం పొడి పొడిగా అన్ని సమపాళ్ళల్లో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పావు కిలో బియ్యాన్ని శుభ్రంగా రాళ్ళు ఏరేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. పాత బియ్యం అయితే ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట కంటే ఎక్కువగా నానబెట్టుకోకూడదు, మళ్ళీ అన్నం ముద్దగా వస్తుంది. కాబట్టి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఒక గ్లాసుకి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నం వంచుకుంటున్నానండి పొడి పొడిగా రావడానికి. ఇప్పుడు స్టవ్ మీద అరగంట నానబెట్టుకున్న బియ్యము పెట్టేసి ఉడకనిస్తున్నాను. మీకు అన్నం పొడి పొడిగా రావాలంటే ఏది అలవాటైతే అలా చేసుకోండి. కరెంట్ కుక్కర్లో పొడి పొడిగా వస్తే మీరు కరెంట్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి, మీ ఇష్టం. లేకపోతే ఇలా గంజి వంచైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గంజి వంచడానికి అని చెప్పి 1కి 5 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. కొంచెం మనం పలుగ్గా ఉన్నప్పుడే వంచుకోవాలండి, లేకపోతే అన్నం శుద్ధలాగా అయిపోతుంది. మనకి పులిహోరకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వంచుకున్నానండి. వంచుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి కరెక్ట్ ఒక 3 నిమిషాలు నీరు తీయాలండి. అన్నము 3 నిమిషాల కంటే ఎక్కువగా ఉంచకూడదు. 3 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కట్టేసేసి మరో 3 నిమిషాలు అలా మూత పెట్టి అలా వదిలేయాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అన్నం ముద్దగా అయిపోతుంది. కాబట్టి 3 మినిట్స్ స్టవ్ కట్టేసిన తర్వాత 3 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేసాం కదా. ఆ తర్వాత అన్నాన్ని ఈ విధంగా వెడల్పాటి ఒక బేషన్ లాంటి దాంట్లో వేసుకోవాలి. గాలి తగిలే చోట ఈ విధంగా ఒక బేషన్ పెట్టేసుకొని మనం ఫ్యాన్ కింద కానీ అలాగా బేషన్లో వెడల్పుగా పరిచేసుకొని అన్నాన్ని ఫ్యాన్ గాలి గంటల గాలి తగిలే చోట ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనకి అన్నం ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము పోపు సిద్ధం చేసుకుందాము. పోపు కోసం నేను ఇక్కడ పావు కిలో బియ్యానికి 6 పచ్చిమిర్చి వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఎందుకు కట్ చేస్తున్నానంటే పోపులో వేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయ్యి మనం సాల్ట్ కూడా వేస్తాం కదా పోపులో, దీనికి చక్కగా టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి మనకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు కూడా బాగా టేస్ట్ బాగుంటుంది, అది నంచుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు 2 బాగా రసం ఉన్న నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పిండుకుంటున్నాను. చూడండి, మనము రసం తీసే దాంట్లో తీసే కంటే ఇలాగా పిండితే బాగా చక్కగా మొత్తం రసం అంతా వచ్చేస్తుంది. చూడండి, చేదు కూడా రాదు. నిమ్మకాయ ఈ విధంగా పిండితే రసం నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను 2 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పావు కిలో బియ్యానికి బాగా రసం ఉన్న కాయలు అయితే 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతుంది. మనం చూసుకొని వేసుకోవచ్చు పులుపు. బాగా రసం ఉన్న కాయలు 2 నిమ్మకాయలు కూడా పట్టదు. ఇప్పుడు మనం పోపు కోసం అని చెప్పి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట పులిహోరలో. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పచ్చెనపప్పు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. పోపు మనం కరెక్ట్గా పెట్టుకుంటేనండి మంచి టేస్ట్. తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసి ఇందాక మనము ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసేసుకొని మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము. కరివేపాకు ఇలా వేసేసుకోవచ్చు, లేకపోతే తుంచి వేసుకున్నా కూడా ఇంకా మంచిగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, మీ ఇష్టం. తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే కొంచెం ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులో. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసేసి ఆ వేడి మీదే మనము పసుపు వేసుకోవాలి. ఒక 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే మనకి ఆ కలర్ కరెక్ట్గా సరిపోతుంది పులిహోరలో. మరి ఎక్కువ వేసినా బాగా పచ్చగా ఉంటుంది, తక్కువ వేస్తే అంత బాగుండదండి, లైట్గా ఉంటుంది కలర్. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పడుతుంది ఇక్కడ సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్లోనే ఇట్లా కలిపేసుకోవడం వల్ల సాల్ట్ బాగా కరుగుతుందన్నమాట. ఆ తర్వాత
సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసాను. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కొత్తిమీర, అప్పుడే టేస్ట్ అనమాట. కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై అవుతుంది, ఓవర్గా ఫ్రై అవ్వకుండా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ తాలింపుని మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఆ రైస్ మీద వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా గింజలు రాకుండా చేతిలో వేసుకుంటూ లెమన్ రైస్ ఇట్లా చల్లినట్లుగా వేయాలన్నమాట అన్నం మీద. అప్పుడే బాగా అంతా చక్కగా కలుస్తుంది మనకి. గింజలు ఏమన్నా పొరపాటుగా జారితే తీసి పక్కన పెట్టుకోండి. నిమ్మ విత్తనాలు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా, ఎక్కడ పొడన్నం కనపడకుండా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు గెరిటతో కలిపే కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. అన్ని సైడ్స్ నుంచి మనం నీట్గా ఇట్లాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, అన్నం కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. గంజి వంచుకుంటే బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అలా కాదు, మాకు కరెంట్ కుక్కర్లో అలవాటు ఉంది, మాకు అట్లా అయితే బాగా పొడి పొడిగా అన్నం వస్తుందంటే అలా అయినా వండుకోండి. అంతేనండి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా కుదురుతాయి. ఓకే, థ్యాంక్ యూ.